కర్కాటక రాశి వారి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారు, ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన వారు నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. వీరికి ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం. ఆదాయం 14A2, రాజ్యభుజం 6, అవమానం 6గా ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎందుకంటే గురుబలం వస్తుంది వీరికి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో వివరించేది 2024 సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కాబట్టి మీరు కొంత శ్రద్ధతో ఈ వీడియోని వింటే మీకు ఈ 4 నెలలు జనవరి 1వ తారీఖు నుంచి 5 మే వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటే పూర్తిగా ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా పోయిన సంవత్సరం మీకు ఈ కర్కాటక రాశికి అష్టమ శని దోషం వల్ల చాలా పనులు ఆగిపోవడము, అవమానాలు పాల్గొవడము, చాలామంది చేత చిదిరించుకోబడము, రకరకాల సమస్యలతో, ముఖ్యంగా జాతకంలో దశలు బాగాలేకపోతే ఇంకా ఇబ్బంది పడ్డారు. జాతకంలో దశలు ఉండేవారికి కొంత ఇబ్బంది అనిపించకపోయి ఉండొచ్చు, మామూలుగానే ఉంటుంది. కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఏ పనిలోనూ సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, అన్ని పనులు కూడా మధ్యలోనే ఇంకా పూర్తి కాకుండా ఉండడము, ఇప్పటికి కూడా ఇంకా చాలా రకాల బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే అష్టమ శని దోషము, అలాగే రాజ్యస్థానంలో గురుచండాల యోగం, తర్వాత 1 నవంబర్ నుంచి రాహు మీనంలోకి ప్రవేశించినా కూడా అక్కడ కూడా భాగ్యస్థానంలో ఉండడం చేత కొన్ని రకాలైన ఇబ్బందులు మీకు ఉంటాయి. ఎక్కడైతే అవమానాలు పొందారో మీకు 1 మే 2024 తర్వాత ఏకాదశంలో గురు ప్రవేశించి పూర్ణ శుభుడు కాబట్టి పూర్ణ శుభ ఫలితాలను ఇస్తాడు. లాభస్థానంలో గురుబలం ఉంటే ఇంకా ఏం తక్కువ, మనిషికి గురువు యొక్క ఆశీర్వాదం కానీ గురుబలం కానీ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎక్కడైతే మీరు నష్టపోయారో అక్కడే ఆ నష్టాన్ని వెతుక్కుంటారు. ఎక్కడైతే అవమానం పొందారో వారి చేతనే మీరు సన్మానించబడతారు, గౌరవించబడతారు. కట్టెలమ్ముతోనే పూలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఈ రకంగా మీకు అధికమైన శుభ ఫలితాలు ఈ కర్కాటక రాశికి మే నెలలో నుంచి లభిస్తాయి. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం 1 జనవరి 2024 నుంచి మే వరకు ఉండే కాలంలో మీకు ఇప్పుడు రాహు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా పిత్రాయితం ఉంటే దాన్ని అమ్ముకోవాలనే పరిస్థితికి వస్తారు. అలాంటి పరిస్థితిలో మీరు ఏ పనులైనా సరే ఆగిపోయినా, ఇబ్బందులు ఉన్నా సరే ఆ పనులన్నీ కూడా మీరు పోస్ట్పోన్ చేసుకొని కొంతకాలంగా ఆపుకుంటే మంచిది. లేచో మీరు నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కానీ కొందరు తప్పని పరిస్థితుల్లో కూడా ఏం చేస్తారంటే వారి యొక్క పాత ఇల్లు కానీ, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అన్సెస్టర్ ప్రాపర్టీస్ని కానీ అమ్ముకొని కొత్త ఇల్లు కొనుక్కోవడం, కొత్త గృహాలు నిర్మాణం చేసుకోవడం లాంటి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇకపోతే ముఖ్యంగా ధన విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలాంటి తిరుగు ఉండదు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, గృహాలు నిర్మాణం చేస్తారు, అలాగే ఆభరణాలు, కొత్త వస్తువులు కొనడము, వాహనాలు పర్చేజ్ చేయడం లాంటివి జరుగుతాయి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సంవత్సరము విద్యలో బాగా రాణిస్తారు. విదేశీయానం చేసుకునే వాళ్లకు విదేశీయానం వీసాలు లభించడము లాంటివి జరుగుతాయి. విదేశాల్లో ఉండేవారు గ్రీన్ కార్డు లభించడానికి, గ్రీన్ కార్డు రాని వాళ్ళకి ఇంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్లకు మే తర్వాత గ్రీన్ కార్డు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా సులభంగా లభిస్తాయి. ఈ రకంగా
చాలా విషయాల లోపల మీకు అన్ని రకాల శుభపరిమాణ పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. చాలా కాలంగా వీరు ఆఫీసులలో కానీ కార్యాలయాల్లో కానీ పనిచేస్తున్న చోట ఇబ్బందులు పడుతున్న వారికి అధికారుల చేత గుర్తింపు లభించడము, మే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మే తర్వాత మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అలాగే బదిలీలు కానీ మీరు కావాల్సిన చోటికి బదిలీలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులైన, ప్రైవేట్ ఉద్యోగులైన, పబ్లిక్ సెక్టార్ అయినా ఎవరికైనా కూడా ప్రమోషన్లకు ఎదురు చూసే వారికి తప్పకుండా ప్రమోషన్లు లభించి వారికి కావాల్సిన ప్రదేశాలకు బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా అత్యధికమైన ధనాదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారస్తులకు, వృత్తి వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. వీరికి అధికార పార్టీ నుంచి వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి ఏవైనా పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులకు కూడా మంచి కాలమే. గురు ప్రభావం వలన నూతన అవకాశాలు చాలా వస్తాయి. వీరు చేస్తున్న ఇండస్ట్రీల్లో నిలదొక్కుంటారు. చాలా కాలంగా సెటిల్మెంట్ కానీ, నటీనటులు కానీ, గాయకులు కానీ వీరికి ఈ సంవత్సరం సెటిల్మెంట్ లభిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వారికి అవార్డులు లభిస్తాయి. గృహ నిర్మాణాది పనులు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి అత్యధిక లాభాలు. వారు ఇంతకాలం అమ్ముడుపోయిన వారి యొక్క నిర్మించిన గృహాలు కానీ, ఫ్లాట్స్ కానీ అమ్ముడుపోకపోతే ఈ మే తర్వాత కాలంలో వీరికి అవన్నీ కూడా అమ్ముడైపోయి వీళ్ళకి కావాల్సినంత లాభాలు లభిస్తాయి. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఏది కోరుకుంటే జరగడానికి గురువు గారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి భాగ్యాధిపతి కాబట్టి. ఇకపోతే విద్యార్థులకు గురుబలం మెండుగా ఉండడం చేత మంచి జ్ఞాపకశక్తి పెరిగి మంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ఉన్నత విద్యల్లో చేస్తారు. ఎంసెట్, మెడిసిన్ ర్యాంకులో మంచి ర్యాంకులు సంపాదించుకొని సీట్లు సంపాదించుకుంటారు. వ్యవసాయదారులకు పంటలు మంచి లాభాలను ఇస్తాయి. మంచి ఆదాయం ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం సంతాన సౌభాగ్యం లభిస్తుంది. చాలా కాలంగా సంతాన కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి సంతాన భాగ్యం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైనా ఉంటారో వివాహ ప్రయత్నాల్లో చాలా ఇబ్బందులు పడిన వారికి కూడా ఈ వివాహ ప్రయత్నాలు జరిగి వివాహాలు జరుగుతాయి. కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. దూరంగా ఉండే దంపతులు ఒకే చోటికి వచ్చి వారు జీవితం గడుపుతారు. బదిలీలు, దూర ప్రాంతాల నుంచి బదిలీలు తిరిగి ఇద్దరు దంపతులు ఒకే ప్రదేశానికి బదిలీలై సుఖ సంతోషంగా కాపురాలు చేసుకుంటారు. ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి చాలా రకాలైన శుభ ఫలితాలు ఈ సంవత్సరం గురుగ్రహం అనుగ్రహం వల్ల లభిస్తాయి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ ఉండవు. ముఖ్యంగా ఇప్పటికి కూడా రాహు ఈ సంవత్సరం కూడా భాగ్యస్థానంలో ఉండడం చేత రాహు అనుగ్రహము, శని అనుగ్రహం లేకపోయినప్పటికీ కూడా గురుబలం ఉండడం చేత ఏవైనా సమస్యలున్నా కూడా చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడతారు. ముఖ్యంగా మీరు ఈ కర్కాటక రాశి వారు చేయాల్సిన ఆరాధన ఏంటంటే శని యొక్క అష్టమ శని దోషం తొలగించుకోవడానికి దశరథకృత శని స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడము, అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడము, అలాగే గురువారాల్లో శివాభిషేకం చేసుకుంటే అష్టమ శని దోషాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి. రాహు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అనుగ్రహం తక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గా సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా ముఖ్యంగా ఈ అష్టమ శని దోషాలు తొలగడానికి గాను శనివారం నియమాలు పాటించడము, శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామికి తమలపాకుల్లో తేనె వేసి అష్టోత్తర శతనామాచరణ చేయడము, హనుమాన్ చాలీసా పారాయణం వీలైన సార్లు చదువుకోవడము చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడమే కాక
అలాగే అష్టమ శని దోషాలన్నీ కూడా ఉంటే దొరుకుతాయి. చేసే పనిలో విజయం లభిస్తుంది. గురుబలం మెండుగా ఉంది కాబట్టి శనికి గురువు సముడు అవుతాడు కాబట్టి గురువారం రోజు శని శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మీకు అధిక శుభ ఫలితాలు అవుతాయి. సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఏవైనా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ అద్భుతమైన ఫలితాలు ముఖ్యంగా ఎవరికి లభిస్తాయంటే ఎవరికైతే జాతకంలో దశలు కూడా అనుకూలిస్తాయో వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.